హలో మై వైటీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అయితే నేను చాలా డేస్ నుండి డే వ్లాగ్ చేయాలి అనుకున్నాను. నేను డే అంతా ఎలా స్పెండ్ చేస్తున్నాను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కువ హడావిడి లేకుండా నేను ముందు రోజే నైట్ ప్లాన్ చేసుకుంటాను. ఏం కర్రీ చేయాలా, ఏం టిఫిన్ చేయాలా అనేసి. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వంట చేసేటప్పుడు నాకు ఈజీగా ఉంటుంది. ముందే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ఏం కావాలో అనేసి. ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేసేటివి ఉంటే ముందు రోజే నైట్ కట్ చేసి పెట్టుకుంటాను. నేను గోకరకాయ కర్రీ చేయాలి అనుకొని ముందు రోజు నైటే ఒలిచి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నైట్ తిన్నాక బాసనలన్నీ కడిగేసి స్టవ్ను కూడా కడిగి వంట నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా నైట్ చేసుకోవడం వల్ల మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చేసరికి నీట్గా ఉండడంతో మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు మిగతా పని అంతా కూడా ఫటాఫట్గా ఈజీగా చేసుకుంటాను. ఇలా వంట అంతా కడిగేశాక స్టవ్ను కడిగాక ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ స్టవ్నంతా తుడుచుకున్నాను. ఇంకా నెక్స్ట్ నైట్ తిన్న బాసనలన్నీ కూడా తోమి కడిగేసుకొని ఆ చిక్కులో పెట్టేసుకున్నాను. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి వర్క్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను ఆ తట్లన్నీ తీసేసి ఇల్లంతా నీట్గా ఊడ్చాను. ఇక ఇల్లు ఊడ్చేశాక వరండా ఊడుస్తూ ఉండగా మా జామ చెట్టుకి ఫస్ట్ జామకాయ కాసింది. చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ జామకాయ. ఇంకా నేను ఆ జామకాయని ఫస్ట్ కాసిందనేసి దేవుడి దగ్గర ప్రసాదంగా నైవేద్యం సమర్పించాను. వరండా ఊడ్చేశాక ఆ గేట్ ఓపెన్ చేసేసి బయట వాకిలి కూడా ఊడ్చేశాను. ఇంకా వరండాలో నీళ్లు చల్లి వాకిట్లో కూడా నీళ్లు చల్లి చక్కగా ముగ్గులు పెట్టాను. మంచి స్మెల్ రావడానికి నేను ఆ వాటర్లో కొద్దిగా లైజాల్ వేశాను. వేసి ఇల్లంతా కూడా తట్టి వేశాను. మా వారికి లేవగానే హనీ టీ తాగడం చాలా అలవాటు. ఇంకా నేను దానికోసం వాటర్ని బాయిల్ చేసి అందులో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అందులో యాడ్ చేసి ఇంకా 1 స్పూన్ హనీ వేస్తాను. ఇంకా ఇలా మార్నింగ్ తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిది. మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా తను భక్తి ఛానల్ చూస్తూ పేపర్ని చదువుతూ ఆ లెమన్ హనీ టీ తాగుతారు. ఇంకా ఇల్లు తూడ్చేశాను కదా, మళ్ళా వేరే ఫ్రెష్గా తట్లన్నీ వేశాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను. ఎప్పట్లాగే పూజను స్టార్ట్ చేశాను. ముందుగా నేను దేవుడి దగ్గర ప్రమిదలన్నీ తీసి పక్కన పెట్టాను. నేను ప్రతి మంగళవారం గురువారం ఈశాన్య మూలలో కలశ పూజ చేసుకుంటాను. మళ్ళా ఫ్రెష్గా పూజ చేసేటప్పుడు ఆ ఉన్న వాటర్ అంతా కూడా ఇల్లంతా చల్లుతాను. అలా కలశం నీళ్లు చల్లడం వలన ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతాయి. ఇంకా నేను తర్వాత ఇంకా ప్రమిదలను, కలశం చెంబును, కామాక్షమ్మ దీపమును, దేవుడి దగ్గర వాటర్ పెడతాను కదా ఆ గ్లాస్, అవన్నీ కూడా నీట్గా కడుక్కుంటాను. ఈశాన్య మూలలో కలశ పూజ చేసుకుంటాను కదా, అక్కడ కూడా నీట్గా తుడుచుకుంటాను. తర్వాత గడపకు చక్కగా పసుపును రాసి
వరిపిండితో కుంకుమ పసుపుతో పూలతో చక్కగా అలంకరించుకుంటాను. ఇంకా నేను పూజను స్టార్ట్ చేశాను. చక్కగా అన్నీ తుడుచుకొని ఒక పొడి క్లాత్తో గంధంతో కుంకుమతో చక్కగా బొట్లు పెట్టాను. ఇలా బొట్లన్నీ పెట్టాక పూలతో అన్ని దేవుళ్ళని అలంకరించేసి పండ్లను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేసుకుంటాను. ఇంకా కలశ పూజ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటాను. ఇట్లా నిన్నెతో కొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెతో కొందునమ్మా, ఎట్లా నిన్నెతో కొందు ఆట్లాడే బాలవు కాదు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెతో కొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెతో కొందునమ్మా, పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, పసిబాలవైతే ఎత్తుకుందు మా అమృతవల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా, పూలు ఫలముల తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కళహంస నడకలతోటి గలు గల్లు నడిచే తల్లి, ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా, ప్రవచిందే శ్రీ సింహాచలమందు వరలక్ష్మి తల్లి, ప్రవచించి నిన్నే కొలుచుకుందు, ప్రవచిందే శ్రీ సింహాచలమందు మా అమృతవల్లి, ప్రవచించి నిన్నే కొలుచుకుందు, కుంకుమ సిరులు పసుపు కలలు రూపు కట్టిన దేవతవై వరలక్ష్మి వరాల రాణి కల్పవల్లిగా వెలసిన తల్లి, ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా, ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా, ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా. పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అవ్వగానే వంట రూమ్లోకి వెళ్ళాను. ఫస్ట్ నేను బియ్యం కడిగేసి ఒక స్టవ్ పైన పెట్టాను. ఇంకా నైట్ గోగరికాయ ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అది తీసేసి ఒక 2-3 టైమ్స్ మంచిగా వాటర్తో కడిగి కుక్కర్లో పెట్టాను. ఇంకా అది ఒక 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా గోకరకాయ ఎలా చక్కగా ఉడికిపోయిందో. తర్వాత నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేశాను. ఇంకా ఒక ఆనియన్ కట్ చేసి అందులో వేశాను. అది కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా పసుపు వేసి వేగనిచ్చాను. తర్వాత ఈ ఉడికించిన గోకరకాయ అందులో వేశాను. ఒక 2-3 మినిట్స్ వరకు దాన్ని అందులో మగ్గనిచ్చాను. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో దాన్ని. ఇంకా అది ఎలా కూడా మగ్గుతుందో చూడండి. ఇది కొద్దిగా ఇలా మగ్గాక అందులో సరిపడంత ఉప్పు, సరిపడంత కారం వేసి
ఒక 5 మినిట్స్ వరకు అలాగే స్టవ్ పైన పెట్టాను. ఆ ఉప్పు కారం మంచిగా నూనెలో ఉడికాక కొద్దిగా కొత్తిమీర, ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేశాను. ఆ గరం మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా అవుతుంది గోకరకాయ. ఇంకా నేను ఒక స్టవ్ పైన బియ్యం పెట్టాను కదా, అది కూడా అన్నం ఆల్మోస్ట్ అయిపోయింది. గంజి వారుస్తున్నాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి నైటే వడపిండి రుబ్బి పెట్టుకున్నాను. అలా రుబ్బి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ కొద్దిగా ఈజీగా అవుతుంది నాకు. ఇంకా అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపాను. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టి వడలు కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇంట్లో వడ అంటే చాలా ఇష్టం అందరికీ. ఇంకా అందుకే ఆ రోజు వడ చేశాను. ఇంకా వడకి చట్నీ బాగుంటుంది కాబట్టి వడ చేయకముందే చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా క్రిస్పీ వడ విత్ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా వడ చట్నీ మాత్రం చాలా టేస్టీగా సూపర్గా అయిపోయాయి. ఇంకా నాకు స్కూల్ కూడా టైం అవుతుంది కాబట్టి నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఇంకా నేను రెడీ అయిపోతున్నాను. రెడీ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత స్కూల్కి స్టార్ట్ అయిపోయాను. ఇంకా నేను స్కూల్కి రీచ్ అయిపోయాను. ఇది నా లంచ్ బ్రేక్ టైం. లంచ్ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా 4 o'clock కూడా అయిపోయింది. మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నాను. ఇంటికి వచ్చాక ఒక 5 minutes అలా కూర్చొని ఫ్రెష్ అయిపోయాను. కొద్దిసేపు రిలాక్స్ అయ్యాక ఇంకా మన ఆడవాళ్ళకి తప్పదు కదా, ఇంకా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఈవినింగ్ స్నాక్లో పాప్కార్న్ కావాలంటే పాప్కార్న్ చేసి పెట్టాను. ఇంకా పాప్కార్న్ అయ్యేలోపు ఇంకా కొద్ది టీ తాగితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇంకా టీ పెట్టి టీ తాగాను. ఇంట్లో అందరికి ఇచ్చేసాను టీ. మా వారు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. ఇంకా కవర్లలో నీట్గా సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత వంట స్టార్ట్ చేశాను. మా వారు మార్కెట్ నుండి వచ్చేటప్పుడు మటన్ తీసుకొచ్చారు. ఫస్ట్ దాన్ని కడిగి నీట్గా పక్కకు పెట్టుకున్నాను. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల వంట తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. నాకైతే ఎప్పటి నుంచో ఇలా అలవాటు, ముందే అన్నీ కట్ చేసి పెట్టుకోవడం. ఇంకా మటన్ రెడీ చేయడానికి పోపు దినుసులన్నీ అందులో వేస్తున్నాను, ఆయిల్ వేసి. ఇంకా మటన్కి బగారా టమాటా చారు బాగుంటుంది అని ఇంట్లో ఊరికే అంటుంటే సరే అనేసి బగారా టమాటా చారు కూడా చేశాను. మటన్ అవుతుంది. మటన్ అవుతూ ఉండగా ఇంకో స్టవ్ని వెలిగించి దానిపైన ఇంకో గిన్నెను పెట్టి టమాటా చారు చేయడానికి ఆయిల్ వేశాను. ఇంకా మటన్ టమాటా చారు అయ్యేలోపు ఈ బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ మటన్ ఉడుకుతూ ఉంది. ఉప్పు కారం అన్నీ కూడా వేశాను. ఇక్కడ టమాటా చారు కూడా అవుతూ ఉంది. ఇంకా టమాటా చారు అయిపోయింది. దాన్ని దింపి పక్కన పెట్టాను. ఇంకా బగారా ఉండాలి అనుకున్నాను కదా, దానికి కూడా ఒక బొగోన పెట్టేసి బగారా తాలింపు వేశాను. ఇంకా ఎసరు కూడా మసిలిపోతుంది. మసిలాక అందులో బియ్యం వేశాను. ఇంకా బగారా కూడా రెడీ అయిపోయింది.
ఫైనల్గా బగారా రైస్, మటన్, టమాటా చారు రెడీ అయిపోయింది. ఇంకా అందరూ ఇష్టంగా తిన్నారు. నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఈరోజు మన వ్లాగ్. స్కూల్ ఉంటే మార్నింగ్ నుండి నైట్ వరకు నా డే రొటీన్ ఇలా ఉంటుందండి, హడావుడిగా. నాకు తెలిసి ప్రతి వర్కింగ్ ఉమెన్ డైలీ లైఫ్లో ఇలానే హడావుడిగా సాగిపోతూ ఉండొచ్చు. సేమ్ నాది కూడా అలాగని. ఇదండి నా డే రొటీన్ వ్లాగ్. ఎలా ఉందండి? మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్స్ వల్ల నా వ్లాగ్స్ ఇంకాస్త ముందుకు వెళ్తూ ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ బుజ్జిస్ కిచెన్ ఛానల్. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.